కేంద్ర ప్రభుత్వ పథకాల వినియోగంలో అధికారులు అలసత్వం వేడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు పలికారు. ఇంటింటికి తాగునీరు అందించే జల్ జీవన్ మిషన్ పథకం కింద కొన్ని రాష్ట్రాలు 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలు నిధులు తెచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా డీపీఆర్లు కూడా సిద్ధం చేసుకోలేని దుస్థితిలో ఉండటమేంటని నిలదీశారు. శాఖల వారీగా కేంద్ర నిధుల సాధనపై మంత్రులు, అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని నిర్దేశించారు. 6 నెలల పదవీ కాలంలో ఏం సాధించారో నివేదిక ఇవ్వాలని మంత్రులను సీఎం ఆదేశించారు. సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేంద్ర పథకాల వినియోగంలో జాప్యంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రధానంగా జల్ జీవన్ మిషన్ అమల్లో నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకం వచ్చే ఏడాది ముగిసిపోతుందని, ఇక మీరేం నిధులు వాడుకోగలరని కేంద్ర మంత్రులు, అధికారులు ప్రశ్నిస్తున్నారని సీఎం ప్రస్తావించారు. కేంద్రం నుంచి ఏ పథకాల కింద నిధులు తెచ్చుకోగలమో అధ్యయనం చేసి మంత్రులకు చెప్పాల్సిన అధికారులే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. బ్యూరోక్రసీ జాప్యంతో ఇలాంటి అవకాశాలను కోల్పోవడం రాష్ట్రానికి నష్టమని, డీపీఆర్ల తయారీకే నెలల కొద్దీ సమయం తీసుకుంటే ఎలా అని నిలదీశారు. ఆయా శాఖల మంత్రులు, కార్యదర్శులు బాధ్యత తీసుకుని కేంద్ర పథకాల్ని సద్వినియోగం చేసుకోవడంపై కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. సీఎం వ్యాఖ్యలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా ఏకీభవించారు. జల్ జీవన్ మిషన్ విషయంలో ఢిల్లీలో తనకు అదే అనుభవం ఎదురైందన్నారు. అధికారులు కొద్దిపాటి చొరవ చూపితే పరిష్కారమయ్యే సమస్యలను దీర్ఘకాలం పెండింగ్ లో పెట్టి ప్రజలను అవస్థలకు గురి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అధికారులు రొటీన్ గా పనులు జరిగిపోతాయిలే అనుకోవద్దన్న లోకేష్, జలజీవన్ మిషన్ చాలా పెద్ద పథకమని, ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చవచ్చని అన్నారు. మరోవైపు జిల్లాల్లో మంత్రులు పర్యటనలు పెంచాలని, ఇన్ఛార్జి మంత్రులు ఆయా జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గంలో పర్యటించాలని చంద్రబాబు సూచించారు. మంత్రులు ఎక్కువగా పర్యటనకెళితేనే అవగాహన పెరిగి ప్రజల సమస్యలేంటో తెలుస్తాయని, ప్రభుత్వానికి మేలు జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 12కి 6 నెలలవుతుందన్న సీఎం, మంత్రులంతా వారి శాఖల్లో 6 నెలల పురోగతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దాన్ని బట్టి వారి భవిష్యత్తు కార్యాచరణపై సూచనలిస్తానని తెలిపారు. ఆయా శాఖల్లో కేంద్ర ప్రభుత్వ శాఖల బడ్జెట్ ఎంతో అధ్యయనం చేసి దాని నుంచి రాష్ట్రానికి ఏం తెచ్చుకోగలమో చూడాలని సూచించారు. మద్యం, ఉచిత ఇసుక విధానాల అమలును పరిశీలించాలన్నారు. ఇసుక ఉచితంగా ఇస్తున్నామని నోటిమాటగా చెప్తే సరిపోదని, ఆ ప్రయోజనం పొందుతున్నామనే సంతృప్తి ప్రజలకు కలిగినప్పుడే పథకం పక్కాగా అమలవుతున్నట్టని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ఐవీఆర్ఎస్ విధానంలో ప్రజాభిప్రాయం తెలుసుకుంటున్నారని సీఎం తెలిపారు. నీటి సంఘాల ఎన్నికలపై మంత్రులు దృష్టి పెట్టాలని, క్షేత్రస్థాయిలో మిత్రపక్షాలతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. వైసీపీ హయాంలో మాఫియాగా మారిన రంగాల్ని సమూలంగా ప్రక్షాళిస్తున్నామన్న చంద్రబాబు, ఇప్పటికీ రేషన్ బియ్యం బయటకు తరలిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పోర్టుల్లోకి మంత్రులు, అధికారుల్ని కూడా అనుమతించడం లేదని పవన్ ప్రస్తావించారు. వివిధ దేశాల్లోని పోర్టుల్లో భద్రతా పరంగా కీలకమైన కొన్ని ప్రాంతాల్లోకి తప్ప మిగతా చోట్లకు సందర్శకుల్ని స్వేచ్ఛగా అనుమతిస్తారన్న పవన్, మన పోర్టుల్లోనూ అలాంటి విధానం ఉండాలని సూచించారు.